హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 76th వీడియో వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంట్రాయిడ్స్. సో ఈ వీడియోలో మనము సెంటర్ ఆఫ్ మాస్ గురించి, సెంట్రాయిడ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము సెంటర్ ఆఫ్ మాస్ యొక్క డెఫినేషన్ని డీటెయిల్గా చూద్దాం. సో డెఫినేషన్లో ఏమంటున్నాడు? సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఎ పాయింట్ ఎట్ విచ్ ఆల్ మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్. అంటే దాని అర్థం ఏంటంటే, చూడండి ఎగ్జాక్ట్గా ఈ ఫిగర్ చూడండి. ఈ ఫిగర్లో ఒక బాడీ కన్సిడర్ చేసిన కదా, ఓకే. ఆ బాడీలో ఒక పాయింట్ ఉంటుంది. ఎట్లాంటి పాయింట్ అంటే, ఆ పాయింట్ దగ్గర టోటల్ మాస్ ఆఫ్ ద బాడీ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, టోటల్ మాస్ అనేది అక్కడనే ప్రెజెంట్ అయ్యి ఉంటుంది అని అర్థం. సో అట్లాంటి పాయింట్నే మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. సో ఈ బాడీకి సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేసి ఈ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర టోటల్ మాస్ అనేది కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది, అంటే టోటల్ మాస్ అక్కడనే ప్రెజెంట్ అయ్యి ఉంది. దాన్ని మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, బాగుంది. సో ఇప్పుడు మనము ఒక బాడీ అంటే చూడండి, ఈ బాడీ అనేది స్పేస్లో ఉంది. స్పేస్లో అంటే త్రీ డైమెన్షనల్. సో ఇప్పుడు ఈ బాడీకి మనము సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటామో చూడండి. సింపుల్. ఇందాక మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్లా కనుక్కున్నామో సేమ్ అదే వేలో సెంటర్ ఆఫ్ మాస్ కూడా కనుక్కుంటాము. సో నేను ఏం చేస్తున్నా అంటే, సెంటర్ ఆఫ్ గ్రావిటీని కనుక్కున్న ఫార్ములా, సెంటర్ ఆఫ్ గ్రావిటీని మనం కనుక్కున్నాం కదా, ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాని యూజ్ చేసి నేను సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుంటా. సో చూడండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములా అయింది ఎక్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ XdW/W. ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములా. అంటే ఇది వచ్చేసి XC, అట్లా YC ఉంటుంది, ZC ఉంటుంది. అంటే మనకి XC, YC, ZC అంటే XYZ పాయింట్స్ అనమాట. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, వెయిట్ అంటే ఏంది చెప్పండి? mgయా కాదా? W ఈజ్ ఈక్వల్స్ టు mgయా కాదా? వెయిట్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీయా కాదా? ఇది మనకు తెలిసిన బేసిక్ ఫార్ములా. సో నేనేం చేస్తున్నా అంటే చూడండి, ఈ ఫార్ములా మీకు ఐడియా ఉంది కదా, dW ఈజ్ ఈక్వల్స్ టు dm ఇంటూ mg. సో ఇక్కడ dW ఉంది కాబట్టి ఇక్కడ mకి కూడా d వస్తుంది, dm ఇంటూ mg. సో dm ఇంటూ g. సో ఇవి క్లియర్గా అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ఇది వచ్చేసి ఒక మాస్ ఎలిమెంట్. ఓకే, ఒక మాస్ ఎలిమెంట్. సో ఈ మాస్ ఎలిమెంట్లో టోటల్ మాస్ ఎంత? dm. సో ఈ మాస్ ఎలిమెంట్కి ఎంత వెయిట్ యాక్ట్ అవుతుంది? సింపుల్, dW ఈజ్ ఈక్వల్స్ టు dm ఇంటూ g. అంటే దీని మాస్ ఎలిమెంట్ మాస్ ఎంత? mi ఈజ్ నథింగ్ బట్ dm. సో ఈ మాస్ ఎలిమెంట్ మీద ఎంత వెయిట్ యాక్ట్ అవుతుంది? dW. సో dW ఈజ్ ఈక్వల్స్ టు dm ఇంటూ g. సిమిలర్గా ఈ పాయింట్ తీసుకోండి. ఈ పాయింట్ అంటే ఏంది? టోటల్ మాస్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది అన్నా కదా. సో టోటల్ మాస్ ఎంత? m. సో m అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది కదా. సో ఈ పాయింట్ దగ్గర వెయిట్ ఎంత యాక్ట్ అవుతుంది? W ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ g. అంటే ఈ ఎలిమెంట్ మీద ఎంత వెయిట్ యాక్ట్ అవుతుంది? dW ఈజ్ ఈక్వల్స్ టు dm ఇంటూ g. అండ్ ఈ టోటల్ మాస్ ఈ పాయింట్ దగ్గర ఎంత వెయిట్ యాక్ట్ అవుతుంది? W ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ g. సో సింపుల్, ఈ రెండు ఉన్నాయి, ఈ ఫార్ములాలో పెట్టండి. x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x dW ఉంది. dW ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు మనం? dm ఇంటూ g బై W ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? m ఇంటూ g. ఓకే, నెక్స్ట్ ఏం చేసిన అంటే, ఈ g కాన్స్టెంట్ కదా. సో ఇంటిగ్రేషన్లో కాన్స్టెంట్ అంటే బయటికి తెచ్చేసుకున్నా. సో x ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటిగ్రల్ XdM బై m ఇంటూ g క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ XdM బై m. సో సిమిలర్గా YC కూడా అంతే, ZC కూడా అంతే. సో XC, YC, ZC వచ్చేసినాయా లేదా? అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ లొకేట్ అయిందంటే XC, YC, ZC. సో జస్ట్ XC, YC, ZC, దట్ ఈస్ ద సెంట్రాయిడ్. సింపుల్, అర్థమైందా? ఓకేనా? సో ఇట్లనే మనము సెంట్రాయిడ్కి కూడా కనుక్కుంటాం. క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము సెంటర్ ఆఫ్ మాస్ యొక్క కాన్సెప్ట్ని డీటెయిల్గా చూసినాము. సో ఇప్పుడు మనము సెంటర్ ఆఫ్ వాల్యూమ్ గురించి డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్. సో డెఫినేషన్లో ఏమంటుందంటే, సెంటర్ ఆఫ్ వాల్యూమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ జామెట్రిక్ సెంటర్ ఆఫ్ 3D బాడీ. అంటే దాని అర్థం ఏంది? సింపుల్గా దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక 3D బాడీ తీసుకుందాం. నేను ఒక క్యూబాయిడ్ తీసుకున్నా. ఓకే, నేను ఒక
క్యూబాయిడ్ తీసుకున్నా. సో ఈ క్యూబాయిడ్కి జామెట్రిక్ సెంటర్ అంటే దాని అర్థమైంది ఇంకో ఇది. సో ఈ క్యూబాయిడ్కి జామెట్రిక్ సెంటర్ ఏదైతే ఉంటుందో అంటే సెంటర్ ఆఫ్ ద బాడీ, ఇది ఒక 3D బాడీ. సో ఈ 3D బాడీకి మనం సెంటర్ లొకేట్ చేస్తాం చూడు, ఆ సెంటర్నే మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ వాల్యూమ్ అని అంటాము. సో 3D బాడీకి నువ్వు సెంటర్ లొకేట్ చేసి దాన్నే సెంటర్ ఆఫ్ వాల్యూమ్ అని అంటాం. సింపుల్గా క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే ఈ సెంటర్ ఆఫ్ వాల్యూమ్కి కూడా మనం ఒక ఫార్ములా లేదా ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలి. ఎట్లా? సింపుల్. మళ్ళీ నేను ఫైండింగ్ అవుట్ సెంటర్ ఆఫ్ వాల్యూమ్ యూజింగ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములా యూజ్ చేసి సెంటర్ ఆఫ్ వాల్యూమ్ కూడా కనుక్కుంటా. ఎట్లనో చూడండి, x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ xdw/w. సో నేను dwని లేకపోతే wని ఎట్లా రాసుకుంటున్నా అంటే చూడండి, స్పెసిఫిక్ వాల్యూమ్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంది? వెయిట్ యాక్టింగ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, సో గామా ఈజ్ ఈక్వల్స్ టు w/v, గామా ఈజ్ ఈక్వల్స్ టు ఈ dw/dv. అవునా కదా? సో గామా ఈజ్ ఈక్వల్స్ టు w/v, గామా ఈజ్ ఈక్వల్స్ టు dw/dv. రెండు సేమ్ వస్తాయి రేషియో చేస్తే మీరు కావాలంటే చూడండి. సో ఈ v అటు పంపిస్తే గామా ఇంటూ v ఈజ్ ఈక్వల్స్ టు w, గామా ఇంటూ dv ఈజ్ ఈక్వల్స్ టు dw. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా చూడండి, x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x dw ప్లేస్లో గామా ఇంటూ dv పెట్టుకుంటున్నా, గామా ఇంటూ dv బై w ప్లేస్లో గామా ఇంటూ v. సో గామా ఇంటూ v. ఓకే, సో ఈ గామాని బయటికి తీసుకొచ్చేసిన ఎందుకంటే కాన్స్టెంట్. సో గామా గామా క్యాన్సిల్ అయిపోయి ఇంటిగ్రల్ x dv/v. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x dv/v. సిమిలర్గా yc zc. సో నేను ఈ x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x dv/vని ఎట్లా రాసుకోవచ్చో చూడండి. x ఈజ్ ఈక్వల్స్ టు v1x1 ప్లస్ v2x2 ప్లస్ v3x3 ప్లస్ సో ఆన్ అప్ టు vnxn బై v1 ప్లస్ v2 ప్లస్ v3. v అంటే ఏంది? టోటల్ వాల్యూమ్ కదా. టోటల్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద ఆల్ వాల్యూమ్స్ v1 ప్లస్ v2 ప్లస్ v3. సో v1x1 ప్లస్ v2x2 ప్లస్ v3x3 ప్లస్ సో ఆన్ అప్ టు vnxn బై v1 ప్లస్ v2 ప్లస్ v3. అట్లనే yc కూడా రాసుకోవచ్చు, zc కూడా రాసుకోవచ్చు, సేమ్ దీని లెక్కనే. సో క్లియర్గా అర్థమైందా సెంటర్ ఆఫ్ వాల్యూమ్? సో ఇందాక మనము సెంటర్ ఆఫ్ వాల్యూమ్ అనే కాన్సెప్ట్ని డీటెయిల్గా డిస్కస్ చేసినాము. సో ఇప్పుడు మనము సెంటర్ ఆఫ్ ఏరియా దట్ ఈస్ నథింగ్ బట్ సెంట్రాయిడ్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో సెంట్రాయిడ్ డెఫినేషన్ ఏంది? సెంటర్ ఆఫ్ ఏరియా ఆర్ సెంట్రాయిడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ప్లేన్ ఏరియా. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి మీరు, సెంటర్ ఆఫ్ గ్రావిటీకి, సెంటర్ ఆఫ్ మాస్కి, సెంటర్ ఆఫ్ వాల్యూమ్కి, సెంటర్ ఆఫ్ ఏరియా దట్ ఈస్ సెంట్రాయిడ్కి డిఫరెన్స్ ఏంది చూడండి. మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీలో ఏం కన్సిడర్ చేసినాము? వెయిట్ కన్సిడర్ చేసినాము. అండ్ సెంటర్ ఆఫ్ మాస్లా మనం ఏం కన్సిడర్ చేసినాము? మాస్ కన్సిడర్ చేసినాం బాడీకి. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ వాల్యూమ్లా బాడీ యొక్క వాల్యూమ్ని కన్సిడర్ చేసినాము. సెంటర్ ఆఫ్ ఏరియాలో మనము బాడీ యొక్క లేదా బాడీ యొక్క ఏరియాని కన్సిడర్ చేస్తాము. సో డిఫరెన్స్ ఇదే, అర్థమైందా? సో సెంటర్ ఆఫ్ గ్రావిటీలో నుంచి నేను ప్రతి ఒక్క ఫార్ములాని డిరైవ్ చేసిన. సో ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ ఏరియా ఆర్ సెంట్రాయిడ్ని ఎట్లా కనుక్కుంటాం? మళ్ళీ సేమ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములా వాడే. ఓకే, సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములా ఏంది? x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x dw/w. సో ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసినాము. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంది? వెయిట్ యాక్టింగ్ పర్ యూనిట్ వాల్యూమ్. సో గామా ఈజ్ ఈక్వల్స్ టు dw/dv, గామా ఈజ్ ఈక్వల్స్ టు w/v. సో ఈ v నాట్ పంపిస్తే గామా ఇంటూ v ఈజ్ ఈక్వల్స్ టు w, గామా ఇంటూ dv ఈజ్ ఈక్వల్స్ టు w. సో ఇక్కడ వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ వాల్యూమ్ని నేను ఏరియా ఇంటూ థిక్నెస్ రాసుకోవచ్చా? ఓకే, ఎందుకు రాసుకుంటున్నాను అంటే అర్థం చేసుకోండి. ఇంతసేపు నేను 3D బాడీస్ని డీల్ చేసిన. 3D బాడీస్ అంటే ఏంది? దానికి 3 డైమెన్షన్స్ ఉంటాయి, లెంత్, బ్రెడ్త్, హైట్. సో మనము మాస్కి కూడా 3D బాడీయే కన్సిడర్ చేసినాము, సెంటర్ ఆఫ్ గ్రావిటీకి 3D బాడీయే, సెంటర్ ఆఫ్ వాల్యూమ్కి 3D బాడీయే. కానీ ఇక్కడ సెంటర్ ఆఫ్ ఏరియా విచ్ ఈస్ నథింగ్ బట్ సెంట్రాయిడ్కి మనము 2D బాడీ కన్సిడర్ చేస్తున్నాము. సో 2D బాడీకి ఏముంటుంది? వాల్యూమ్ ఉంటుందా, ఏరియా ఉంటుందా? డెఫినెట్లీ ఏరియానే ఉంటుంది. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ట్విస్ట్ వస్తుంది. అందుకే నేను ఏం చేస్తున్నా, ఈ వాల్యూమ్ని ఏరియా టర్మ్స్లో రాసుకుంటాను. ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది సెంటర్ ఆఫ్ ఏరియా కాబట్టి. సో వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఇంటూ థిక్నెస్. అది ఎట్లనో చూద్దాం. సో ఏరియా అంటే ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. వాల్యూమ్ అంటే ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైటా? సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ఇక్కడ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లేస్లో ఏరియా రాసుకోవచ్చు కదా. సో ఏరియా ఇంటూ హైట్. సో హైట్ని నేను ఏం రాసుకోవచ్చు? థిక్నెస్. సో వాల్యూమ్ ఇది ఈక్వల్స్ టు ఏరియా ఇంటూ థిక్నెస్. కరెక్టా కాదా? సో
గామా ఇంటూ ఏ ఇంటూ టీ ఈక్వల్స్ డబ్ల్యూ, గామా ఇంటూ డిఏ ఇంటూ డిటీ రావాలి, కానీ టీ ఎందుకు వచ్చింది అనేది మీ డౌట్ కదా. చూడండి, మీరు ఏ ఎలిమెంట్ కన్సిడర్ చేసినా, సపోజ్ ఈ టోటల్ ఏరియాలో మీరు ఈ ఎలిమెంట్ కన్సిడర్ చేసినా ఏరియా మారుతుంది కానీ థిక్నెస్ మారదు. ఇక్కడ చూసుకున్నట్టయితే దీని థిక్నెస్ ఎంత, మీరు ఏ ఎలిమెంట్ అన్నా తీసుకోండి. ఇందులో నేను ఈ చిన్న ఎలిమెంట్ తీసుకున్నా, ఈ ఎలిమెంట్ థిక్నెస్ ఎంత ఉంటుందో ఈ టోటల్ ఏరియా థిక్నెస్ కూడా అంతే ఉంటుంది. టోటల్ ఏరియా థిక్నెస్ కూడా అంటారు. సపోజ్ ఈ ఎలిమెంట్ ఏరియా వచ్చేసి డిఏ అనుకుందాం, డిఏ. సో ఆ డిఏ ఓకే, ఆ డిఏ వచ్చేసి ఇంత అనుకుందాం. సో ఆ డిఏ వచ్చేసి చూడండి, కట్ చేసిన పీస్ డిఏ, ఓకే, కట్ చేసిన పీస్ డిఏ. సో ఇప్పుడు దీని థిక్నెస్ ఎంత చెప్పండి, ఇంతే. దీని థిక్నెస్ ఎంత, అంతే. అంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ థిక్నెస్ అనేది సేమ్ ఉంటుంది. మనం ఏరియాకి వచ్చేసరికి థిక్నెస్ అనేది సేమ్ ఉంటుంది. అందుకే నేనేం చేసిన అంటే రెండింటికి డిఏ ఇంటూ డిటీ పెట్టుకోవాలి, కానీ టీఏ ఎందుకంటే రెండు కేసెస్లో థిక్నెస్ సేమ్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిడబ్ల్యూ ప్లేస్లో డిడబ్ల్యూ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయడము, డబ్ల్యూ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయడం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ గామా ఇంటూ డిఏ ఇంటూ డిటీ బై గామా ఇంటూ ఏ ఇంటూ టీ. సో టీ బయటకు వస్తుంది, గామా బయటకు వస్తుంది, గామా ఇంటూ టీ క్యాన్సిల్ అయిపోతుంది, ఏ మిగిలింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎక్స్ డిఏ బై ఏ, వైసీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ వైడిఏ బై ఏ, జెడ్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ జెడ్డిఏ బై ఏ. సో మనం ఎక్సీ వైసీ జెడ్సీని ఎట్లా రాసుకోవచ్చు, ఎక్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ1 x1 ప్లస్ ఏ2 x2 ప్లస్ ఏ3 x3 ప్లస్ ఏ4 x4 ప్లస్ xy బై ఏ1 ప్లస్ ఏ2 ప్లస్ ఏ3 ప్లస్ సో ఆన్ అప్ టు ఏఎన్. సో సెంట్రాయిడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సెంట్రాయిడ్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ ప్లేన్ ఏరియా. సో సెంటర్ ఆఫ్ ప్లేన్ ఏరియా అంటే ఒక ఏరియా తీసుకోండి, ఇప్పుడు రెక్టాంగిల్ స్క్వేర్ తీసుకున్నాం లేదా రెక్టాంగిల్ తీసుకున్నాం, ఆ స్క్వేర్కి రెక్టాంగిల్కి సెంటర్ ఒకటి ఉంటుంది చూడండి, దాన్ని మనం సెంటర్ ఆఫ్ ఏరియా అని అంటాం. ఓకేనా, ఎందుకు ఇంత నేను మరీ చెప్తున్నా అంటే మనం నెక్స్ట్ డీల్ చేసేదంతా సెంట్రాయిడ్స్ గురించే. ఓకే, ఈ సెంట్రాయిడ్ అర్థం కావాలనే మీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ చెప్పిన. ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి మనం మెల్లమెల్లగా సెంటర్ ఆఫ్ ఏరియాని అర్థం చేసుకోనికి చేసినాం. సో క్లియర్గా అర్థమైంది కదా ఇక్కడ వరకు. సో నెక్స్ట్ మనం డీల్ చేసేవన్నీ సెంట్రాయిడ్ బేస్డ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. సో అందరికి అర్థమైంది కదా. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో.